2027 సంక్రాంతి సినిమా సందడి మామూలుగా ఉండదు. వారం రోజుల పాటు రోజుకొక కొత్త చిత్రం బరిలోకి దిగుతోంది. ఈ హడావిడంతా చూస్తుంటే 2027 సంక్రాంతికి ఒక అరడజను సినిమాలకు పైగా రిలీజ్కు రెడీ చేస్తున్నారా? మరి వీళ్ళందరికీ థియేటర్స్ దొరుకుతాయా? కొత్తగా సంక్రాంతి స్లాట్ బుక్ చేసుకున్న ఆ సినిమాలేంటి? 2027 సంక్రాంతి రేసులో ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళు జాయిన్ అవుతున్నారు. కొందరు డ్రాప్ అయినా సినిమాల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. శర్వానంద్ సినిమా మొదలు కాకుండానే సంక్రాంతిపై ఖర్చు వేసేసింది. శ్రీను వైట్ల గ్యాప్ తీసుకుని శర్వాతో తీస్తున్న సినిమాను 2027 సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు. ప్రతి సంక్రాంతికి దిల్ రాజు బ్యానర్ నుంచి ఒక సినిమా రావాల్సిందే. ఈసారి రవితేజ శ్రీవిష్ణుతో స్వాగ్, ఎం హసిద్ గోలి డైరెక్ట్ చేస్తున్న సినిమాను సంక్రాంతికి తీసుకొస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో దిల్ రాజు తనకున్న థియేటర్స్ లో ఈ మల్టీ స్టారర్ ను దింపుతున్నాడు. సితారా ఎంటర్టైన్మెంట్స్ చేతిలో ఉన్న 4-5 సినిమాల్లో ఒక మూవీని సంక్రాంతికి రిలీజ్ చేస్తారని తెలిసిందే. ఈ ఏడాది ఇదే సీజన్లో వచ్చిన అనగనగా ఒక రాజు హిట్ కావడంతో సెంటిమెంట్ రీత్యా ఒక సినిమాను సంక్రాంతికి రెడీ చేస్తున్నారని తెలిసిందే. సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కాకుండానే సంక్రాంతికి రిలీజ్ అంటూ ఖర్చీఫ్ వేసేస్తున్నారు. మన వాళ్ళకే థియేటర్స్ దొరకవనుకుంటే తమిళ తంబీలు పోటీ పడుతున్నారు. వచ్చే సంక్రాంతికి తమిళం నుంచి రజనీకాంత్, సూర్య కూడా బరిలోకి దిగుతున్నారు. ఆవేశం ఫేమ్ జిత్తు మాధవన్ దర్శకత్వంలో నటిస్తున్న క్రేజీ యాక్షన్ కామెడీ మూవీ సంక్రాంతికి బరిలోకి దిగనుంది. మన స్టార్స్ కే చోటు లేదనుకుంటే ఈ హెవీ కాంపిటీషన్ లోకి రజనీకాంత్ కూడా దిగుతున్నాడు. రజనీ దర్శకుడు అశ్వత్ మారిముత్తు కాంబోలో కమల్ హాసన్ నిర్మిస్తున్న మూవీని 2027 పొంగల్కు రిలీజ్ చేస్తున్నామని పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. రజనీకాంత్ సినిమా అంటే తెలుగులో రిలీజ్ కావడం ఖాయం. ఈసారి థియేటర్స్ ను అందరికీ సర్దడం అంత ఈజీ కాదు. ఎవరొచ్చినా రాకపోయినా వెంకటేష్, కళ్యాణ్ రామ్, అనిల్ రావుపుడి కాంబినేషన్ మూవీ రావడం గ్యారంటీ. సంక్రాంతికే వస్తాం అన్న ప్రతిసారి మాట నిలబెట్టుకుని సూపర్ హిట్లు కొడుతున్నాడు అనిల్ రావిపూడి. F2, సరిలేరు నీకెవరు, సంక్రాంతికి వస్తున్నాం, మనశంకర వరప్రసాద్ హిట్లతో వచ్చినటువంటి సంక్రాంతి డైరెక్టర్ పేరును మిస్ చేసుకునే ఉద్దేశం అనిల్ కు ఏ మాత్రం లేదు. సంక్రాంతికే వస్తున్నాం అంటూ ప్రమోషన్ కూడా మొదలు పెట్టేశాడు. వాల్తేరు వీరయ్య తర్వాత చిరంజీవి మరోసారి బాబీ దర్శకత్వంలో నటిస్తున్నాడు. సెంటిమెంట్ రీత్యా వాల్తేరు వీరయ్యలా సంక్రాంతికే రావాలన్న పట్టుదలతో చిరంజీవి ఉన్నాడట. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత సంక్రాంతికి వచ్చిన ఖైదీ నెంబర్ 150, వాల్తేరు వీరయ్య, మనశంకర వరప్రసాద్ హిట్ కావడంతో కొత్త సినిమాను కూడా సంక్రాంతికి తీసుకురావాలి అనుకుంటున్నాడు మెగాస్టార్. సోగ్గడే చిన్ని నాయన, బంగారాజు సంక్రాంతి బరిలో దిగి హిట్ అయ్యాయి. ఇదే సెంటిమెంట్ తో 3వ పార్టును సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నారు. అయితే ఇంతవరకు 100వ సినిమా షూటింగ్ పూర్తి కాలేదు. షూటింగ్ లో బాలకృష్ణ గాయపడటంతో NBK 111 సంక్రాంతి రేసు నుంచి తప్పుకుంది. ఇలా ఇద్దరు స్టార్స్ తప్పుకున్న రేసులోకి ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు. ప్రతి సంక్రాంతికి 2-3 పెద్ద సినిమాలు, 1-2 చిన్న చిత్రాల విడుదలకు చోటుంటుంది. జనవరి 11 నుంచి 15 వరకు రోజుకు సినిమా థియేటర్స్ లోకి అడుగు పెడుతుంది. సంక్రాంతికి రావాలన్న పట్టుదలతో ఉన్నా ఒక్కోసారి పరిస్థితులు సహకరించవు. పండక్కొచ్చే సినిమాలేమిటో జనవరి 1st వీక్ లో తేలనుంది.